నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారతదేశంలో టాప్ 10 సీఎంలు ఎవరైతే ఉన్నారో స్టేట్స్కి సంబంధించి వాళ్ళ లిస్టుకి సంబంధించి కూడా మనం ఈ టాపిక్లో మాట్లాడబోతున్నాము. సో టాప్ 10లో మనం చూసుకున్నట్లయితే టాప్ 1లో ఒడిశాకు సంబంధించిన సీఎం ఉన్నారు. లిస్ట్ మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. సెకండ్ ఏమో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అండ్ మూడో స్థానంలో హిమంతా బిశ్వ శర్మ ఉన్నారు ఫ్రమ్ అస్సాం విత్ 48.6% ఉన్నారు. అలాగే భూపేంద్ర భాయ్ పటేల్ ఆయన గుజరాత్ సీఎం. అలాగే మాణిక్ సహా త్రిపుర. అలాగే ప్రమోద్ సావంత్ గోవా. పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ. ఎంకే స్టాలిన్ తమిళనాడు. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్. సో మమతా బెనర్జీకి అయితే లీస్ట్గా 32.8% ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంకి అయితే 52.7% ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ లెక్కన చూసుకున్నట్లయితే ఇలా ఇవ్వడం జరిగింది. కనీసం టాప్ 10లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయారు. ఈవెన్ లీస్ట్లో అంటే 10th ప్లేస్లో మమతా బెనర్జీ ఉన్నారు. ఆ ప్లేస్లో కూడా అంటే 32.8%. ఈవెన్ ఆ కైండ్ ఆఫ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి పర్సంటేజ్ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వాళ్ళతో ఫోన్ ఇన్లో మాట్లాడదాం. హలో శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో టాప్ 10 చీఫ్ మినిస్టర్ లిస్ట్ మనం చూస్తున్నాము. ఒక న్యూస్ పేపర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ నవీన్ గారు ఉన్నారు. మనందరికీ తెలిసిందే, సుపరిచితులే. సో ఆయన నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం. లీస్ట్లో మమతా బెనర్జీ ఉన్నారు ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. అంటే 30% కూడా గెలుచుకోలేకపోయారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి? ఏమంటారు? అవునండి, ఇప్పుడు ఎన్నికల ముందు వాతావరణాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఒక సర్వే చేస్తుంటారు సహజంగా. ఏంటి బెస్ట్ సీఎం ప్రజలు అంటే ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రజల మన్నలు పొందారా లేదా అన్న ఒక ప్రయారిటీ మీద అసలు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎట్లా ఉంది ఈ ప్రజాస్వామ్య విలువలు, ఈ ముఖ్యమంత్రులు మన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఆ తర్వాత పరిపాలన విధానాలు, రాజ్యాంగ స్ఫూర్తిని ఇవన్నీ ఏ విధంగా కాపాడారు, ప్రజలకు ఎంతవరకు దగ్గర అయ్యారు అన్న ప్రతిపాదికన ఒక లిస్టు తయారు చేయడం జరుగుతుంటది. ఈ దేశం మొత్తం మీద చూస్తే మరి మన దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే దేశ రాజకీయాలని ప్రభావితం చేయగలుగుతాయి. ఓట్ల శాతం ప్రకారం చూసుకున్నా, మార్కెట్ షేర్ చూసుకున్నా, తలసాదాయం షేర్ తీసుకున్నా, మన పంటలు ఇవన్నీ ఏవి చూసుకున్నా కూడా దక్షిణ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, విభజన ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటిది. ఇట్లాంటి రాష్ట్రంలో ఎప్పుడెక్కడ చాలా సందర్భంలో గతంలో దేశంలోనే నెంబర్ 1 గా ఉండేటువంటి విధానం మనం చూస్తున్నాం. టెక్నాలజీని ఎండార్స్ చేసుకోవడంలో కానీ, విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో కానీ, ఈ ఉపాధి, ఉద్యోగ కల్పన, వీటి చూసుకున్నా కూడా ప్రథమ స్థానంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ చాలా చాలా రంగాలలో ముందుకు వెళ్తుంది. ఎక్కడ చూసినా మరి అంత అగ్రగామి ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈ రోజు 10వ స్థానం కూడా లేదంటే మరి ఈ 5 ఏళ్ల పాలనలో గడిచిన 4.5 సంవత్సరాల మీద 9 నెలలు మరి ఏం సాధించినట్టు అంటే స్పష్టంగా దానికి అర్థం ఏంటి అంటే ఈ 10 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యమే. అంటే ప్రజల స్థానంలో ఎంతవరకు ఉన్నాడు, ఎంత రీచ్ అయ్యాడు అంటే ప్రజల మనసు గెలుచుకోలేకపోయారు అని చెప్పేసి అనుకోవచ్చా ఈ లిస్ట్ బట్టి ఆధారం చేసుకుని? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల సర్వేలు, ఓటర్ల శాతం అది విధానం వేరుగా ఉంటుంది. దాంట్లో ట్రస్టబిలిటీ అనేది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే సంస్థలు ఇవ్వడం కానీ, షాంపిల్ చూసుకోవడం కానీ, ఓటింగ్ సరళి వేరు. కానీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఎంపిక అనేది ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఉండవు దాంట్లో. ఈ రాజకీయ ఉద్దేశాలు లేనప్పుడు స్పష్టంగా వాళ్ళ పనితీరు, వాళ్ళ ఆలోచన తీరని, వాళ్ళ విజన్, వాళ్ళు సాధించినటువంటి ప్రోగ్రెస్ మీదనే ఉంటుందా. అట్లంతా లేనప్పుడు అంటే స్పష్టంగా అర్థమవుతుంది సాధించినటువంటి ప్రగతి ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు అన్నట్టుగానే 10వ స్థానాలు కూడా అవకాశం లేదు.
అంటే ఇక్కడ ఒక మాట శ్రవణ్ గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న స్టేట్ గోవా. సో గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారు కూడా 6వ స్థానంలో నిలిచారు 41.1%తో. అంటే ప్రజలు వాళ్ళు కోరుకున్నది ఎంత ఇచ్చారు పర్సెంటేజ్ అంటే 41.1% ఇవ్వడం జరిగింది ప్రమోద్ సావంత్ గారికి. సో ఆయన 6వ స్థానంలో ఉన్నారు. అంటే అంత చిన్న స్టేట్ అయినటువంటి గోవా కూడా అంటే గోవా సీఎం కూడా ఉన్నారు కానీ ఇంత పెద్ద రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోవడం అనేది అసలు ఏ విధంగా అంటారు? చూడాల్సింది. అర్థమవుతుంది, తీసి అద్దంలో చూపించేట్టుగా ఉంది ఈ స్టేట్మెంట్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు. నేను గతంలో చూస్తూనే ఉన్న రోజు కూడా అధ్వానమైనటువంటి రోడ్ల వ్యవస్థ, తాగునీటికి సమస్య, నీటికి సమస్య, మొత్తానికి అసలు రాజధాని లేకుండా చేసినటువంటి విధానం, 3 రాజధాని చెప్పి ఒక్క రాజధాని కూడా లేచిన విధానం ప్రజలకు ఏది కూడా అందట్లేదు. అంటే రాజ్యాంగ స్ఫూర్తిగా అందాల్సినటువంటి రాజులు అంటే రాజు అంటే ఇక్కడ రాజు కాదు కానీ ప్రజాప్రతినిధుల పాలన, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రజల దాకా చేరట్లేదు. ఎందుకంటే అసలు క్యాపిటల్ ఏందో తెలియదు వాళ్ళకు, ముఖ్యమైన ఏం జరుగుతుంది పరిపాలన పరంగా, ఎవరిని అడగాలి, ఎక్కడికి తిరగాలో కూడా తెలియదు. ఇంకా వాళ్ళు రాజధాని కోసం పోరాడుతూనే ఉన్నారు. అంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింది. ఇటు వసతుల ప్రకారం చూసుకున్నా, వనరుల ప్రకారం చూసుకున్నా పెట్టుబడులు ఆకర్షించలేదు, ఉపాధి లేదు. ముఖ్యంగా ఉపాధి లేకపోవడం అనేది ఎప్పుడైనా అసలు అన్నపూర్ణ అంటేనే ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలు. అలాంటి ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఈ రోజు అన్నమో రామచంద్రం అంటూ వలసలు వెళ్తున్నారు. గతంలో దుబాయ్కి బొగ్గుబాయిలకు తెలంగాణ నుంచి వెళ్ళేవారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా నుంచి వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి. గుంటూరు రైతులు ఇప్పుడు కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొత్తం బతుకు చిత్రం. మొత్తం ఒకప్పుడు రాజవైభవంగా రత్నాలు వేసి అమ్మినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు కరువుతో తల్లాడుతుంది. ప్రజలకు ముఖ్యమంత్రి మీద ఎంత కోపంతో ఉన్నారు. ఇవన్నీ కూడా పనిచేసి అందుకనే ఇప్పుడు ఆయన 10వ స్థానం కాదు కదా 15వ స్థానం కూడా అసలు 29వ స్థానంలో ఉంటాడేమో అనిపిస్తుంది. ప్రజల అభిష్టం దూరంగా ఉంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. అంటే లీస్ట్ నుంచి మొదటగా ఉంటారని అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? వాస్తవానికి అదే చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు దాపురించాయి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఒక న్యూస్ పేపర్ రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో అంటే టాప్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ లో టాప్ 10 అది కూడా అందులో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం. సో ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు ఏంటి అనేది మనకు తేటతెల్లం అయిపోతుంది. సో టాప్ 10లో మనం చూసుకున్నట్లయితే టాప్ 1లో నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఒడిశాకు సంబంధించిన ముఖ్యమంత్రి విత్ 52.7%తో. అండ్ లీస్ట్లో మమతా బెనర్జీ ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ విత్ 32.8% ఆవిడ ఉండడం జరిగింది. సో చిన్న రాష్ట్రమైనటువంటి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు అయితే 6వ స్థానంలో నిలవడం జరిగింది. సో గోవా కంటే పెద్ద రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ టాప్ 10లో లేకపోవడం ఎంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది ప్రజల్లో అనేది మనకు తేటతెల్లం అయిపోయింది. ఇది వాళ్ళ అప్డేట్స్. కీప్ వాచింగ్ వైల్డ్ వరల్డ్ టీవీ.